ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. నవంబర్ 23. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను మొదటి పత్రిక 1:7. ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటిన తరువాత ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని యోర్దాను నది నడుము నుండి తీసుకొనిన ఆ 12 రాళ్లను గిల్గాలులో నిలవబెట్టించుమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ గ్రంథం 4:20. గిల్గాలు అనగా దొరిలించిన అని అర్థము. ఐగుప్తులోని జీవితము అవమానకరమైన జీవితము. ఇప్పుడు గిల్గాలులో వారి అవమానము దొరిలించబడినది. దేవుడు వారి పాత పతనములను, ఓటమిని, అవమానమును తొలగించి వాటిని దొరిలించి వేసెను. మనలను ఓడిపోవు వారిగా చేయుటకు సాతాను ఉపయోగించు బలమైన ఆయుధములలో ఒకటి మన గత పతనములను పదే పదే గుర్తు చేయుట. అతడెప్పుడునూ మనతో ఆ పతనము మాటేమిటి, ఆ ఓటమి మాటేమిటి, ఆ పాపము సంగతేమిటి అని చెప్పుచునే ఉండును. దీని వలన మనము నిరుత్సాహపడి నా వంటి వ్యక్తి క్రీస్తులో స్వాస్థ్యమును పొందగలడని ఎప్పుడైనాను ఆలోచించగలనా అని చెప్పుదుము. ఈ విధముగా చాలామంది విశ్వాసులు తీర్పు క్రిందకు వచ్చుదురు. కానీ మనము అపరాధ భావనలో ఉండిపోనక్కరలేదు. మన పాపపు డాగులు కడుగుకొనుటకు మనము నిర్విరామముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మన హక్కుగా కోరుకొనగలము. ఆయన రక్తమందలి విశ్వాసము ద్వారా మనము పవిత్రముగా, శుభ్రముగా ఉండగలము. అపోస్తల కార్యములు 15:9 ప్రకారము విశ్వాసము ద్వారానే మనము నిర్విరామముగా మన అపవిత్రతలన్నింటి నుండి కడగబడి శుద్ధి చేయబడగలము. మనము ఆలోచనలో, మాటలో, క్రియలో అపవిత్రపరచబడిన ప్రతిసారి ప్రభువైన యేసు, నేను అపవిత్రపరచబడితిని, దయచేసి నన్ను క్షమించి నీ రక్తములో కడిగి శుద్ధి చేయము అని చెప్పగలము. అప్పుడు ఆయన మనలను శుద్ధి చేయును. కానీ మనం ఆయన రక్త ప్రోక్షణ కిందికి రాని ఎడల మనము శిక్షావిధి క్రింద ఉండెదము. విశ్వాసముతో ఆయన యొద్దకు రమ్ము, అప్పుడు ఆయన నీ అవమానమును దొర్లించి వేయును. మనలను మనము తగ్గించుకొని మన పతనములను ఒప్పుకొని ఆయన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొని ఎడల ప్రభువు మనలను క్షమించి మన పాపములన్నింటినీ శుద్ధి చేయును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.